పీఎస్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గతంలో ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా పీఎస్సీ పదవి ఇచ్చారన్నారు పెద్దిరెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తోందని, అందుకే పీఎస్సీ ఎన్నికలను బాయ్కాట్ చేశామన్నారు. పీఎస్సీ ఎన్నికలను వైసీపీ బహిష్కరించినట్టు ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. పీఎస్సీ చైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గతంలో ప్రతిపక్ష హోదా లేని పార్టీలకు కూడా పీఎస్సీ పదవి ఇచ్చారన్నారు పెద్దిరెడ్డి. కానీ కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా చేస్తోందని, అందుకే పీఎస్సీ ఎన్నికలను బాయ్కాట్ చేశామన్నారు. ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలనే వాళ్ళు మార్పు చేసి ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలనే వాళ్ళు మార్పు చేసి ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలనే వాళ్ళు మార్పు చేసి ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్ ప్రకారం కూడా ప్రతిపక్షానికి ఇవ్వాలనే వాళ్ళు మార్పు చేసి ఈ ప్రభుత్వం ప్రతిపక్ష సభ్యులకు అవకాశం కల్పించాల్సిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పదవిని బ్రాకెట్లో అయ్యి అని చెప్పి ఆ ఆర్టికల్